నమస్కారం. నా పేరు భాగ్య. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. 2014 నుండి జిల్లా పరిషత్లో కంపాషనేట్ అపాయింట్మెంట్లు అనేటువంటి పెండింగ్లో ఉన్నవి. అందరి ఇళ్లలో గవర్నమెంట్ జాబులు చేసే ఇంటి పెద్ద చనిపోవడంతో వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలనేటువంటి సర్క్యులర్ ఉంది. కానీ 2014 నుండి తెలంగాణ గవర్నమెంట్లో ప్రతి జిల్లా పరిషత్లో కూడా కంపాషనేట్ అపాయింట్మెంట్లు అని పెండింగ్లో ఉన్నవి. 600 మందిని 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజు కోసం అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. 10 సంవత్సరాల నుండి లాస్ట్ గవర్నమెంట్ లో మంత్రులను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, ఎంతో మంది యూనియన్ లీడర్లను కలవడం జరిగింది. కానీ మాకు అక్కడ ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదు. మా 600 మంది యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన సీతక్క గారికి మా 600 కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భావేష్. నేను జిల్లా పరిషత్లో కంపాషనేట్ అపాయింట్మెంట్స్ గురించి గత 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మా జిల్లా పరిషత్ కారుణ్య నియామకాల ఫైల్ అనేది అప్రూవల్ అయింది. దీనికి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారైన సీతక్క గారి కృషి చాలా ఉంది. మేము దీని ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా సీతక్క గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ గవర్నమెంట్కి మేము చాలా రుణపడి ఉంటాము. మాకు ఇది చేయించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే అండి. నా పేరు నోముల రాహుల్ రెడ్డి. నేను కరీంనగర్ జిల్లా నుండి మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ శాఖలో కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మా కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగింది. దానికి అభ్యర్థులమైన మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎంతగానో సహకరించిన మా పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అభ్యర్థుల తరపున తెలియజేస్తున్నాం.